ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు జరిగిన 2 మ్యాచ్ల్లో బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లపై జైబేరి మోగించిన రోహిత్ సేన సెమీఫైనల్లో అడుగుపెట్టింది. లీగ్ దశలో భాగంగా ఆఖరి మ్యాచ్ను న్యూజిలాండ్తో ఆడబోతోంది. ఇక కివీస్ కూడా ఇప్పటికే సెమీస్ చేరుకోగా ఇరు జట్లకు నాకౌట్ స్టేజ్ కోసం ఇదొక సన్నాహక మ్యాచ్గా ఉండబోతోంది. చీలమండ నొప్పి కారణంగా ప్యాట్ కమిన్స్ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలో ఆసీసీ వన్డే టోర్నీలో బరిలో దిగింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు ప్యాట్ కమిన్స్ టీమిండియా గురించి విశ్లేషిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఏ జట్టు దగ్గర లేని అస్త్రం టీమిండియా దగ్గర ఉందని చెప్పుకొచ్చాడు. ప్యాట్ కమిన్స్ ఏమన్నాడంటే, ప్రస్తుతం నేను చీలమండ గాయానికి చికిత్స తీసుకుంటున్నాను. ఏదేమైనా ఇంట్లో ఉండడం, కుటుంబ సభ్యులతో సమయం గడపడం సంతోషంగా ఉంది. వచ్చే వారం నుంచి బౌలింగ్ ప్రాక్టీస్ మొదలు పెడతాను. వచ్చే నెల నుంచి ఐపీఎల్ ఆరంభం కాబోతోంది. తదుపరిగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ లో ఆడాల్సి ఉంది. ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటన. ఇలా రానున్న 6 నెలలు బిజీగా గడవబోతోంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. అన్ని జట్లు కూడా నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. సీనియర్ ఆటగాళ్లు చాలా మంది లేకపోయినా ఆస్ట్రేలియా జట్టు బాగా ఆడుతోంది. ప్రస్తుతం ఉన్న జట్లలో ఆస్ట్రేలియా, ఇండియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు పటిష్టంగా కనపడుతున్నాయి. టీమిండియాలో చాలా మంది ఆటగాళ్లు మంచి ఫామ్లోకి రావడం ఆ జట్టుకి కలిసి రానుంది. అయితే ఈ టోర్నీలో ఏ జట్టు దగ్గర లేని ఆయుధం టీమిండియా దగ్గర ఉంది. అది టీమిండియాకు ఎంతగానో ఉపయోగపడనుంది. అదేంటంటే, భారత్ జట్టు ఈ టోర్నీ మొత్తం ఒకే మైదానంలో ఆడడం వల్ల ఆ జట్టుకు ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది. ఒకే వేదిక మీద ఆడడం వల్ల ఎక్కువగా ప్రయాణించాల్సిన అవసరం లేదు. పిచ్ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి ఏ ఆటగాళ్లను ఎప్పుడు వాడాలి అనే విషయం చాలా క్లారిటీగా తెలుస్తుంది. ఇది టీమిండియాకు చాలా లాభం. దీనివల్ల వేరే జట్ల కంటే ఆ జట్టు ఒక అడుగు ముందు ఉంటుంది అని కమిన్స్ పేర్కొన్నాడు. టీమిండియా విషయంలో కమిన్స్ సరైన విశ్లేషణ చేశాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.